ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకప్పుడు స్నేహ సంఘాలు లేవు, ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం స్నేహ సంఘాలు జిల్లా వ్యాప్తంగా 1033 సంఘాలు ఉన్నాయి. అందులో 6661 సభ్యులు ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎంతో మంది సంఘాలు సభ్యులు కూడా పెరుగుతారని అమృత గారు చక్కటి వివరణ సహస్రం. నేను అడగాలనుకున్న ప్రశ్న వచ్చేసి, నేటి స్నేహ సంఘాలను మరింత బలోపేతం చేయడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అధ్యక్ష? చురుకైన భాగస్వామ్యం, గ్రామ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సామాజిక మరియు ఆర్థిక అవగాహన, పొదుపు అలవాటు, డబ్బు వినియోగం గురించి అవగాహన పెరుగుతుంది. సమానత్వ భాగం కూడా వాళ్ళలో పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కూడా వాళ్ళలో పెరుగుతుంది. మా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని బాలికలు తమ అభిప్రాయాలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. విద్యపై ఆసక్తి కూడా పెరుగుతుంది. చదువు కొనసాగించాలనే అవగాహన పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా వాళ్ళలో పెరుగుతున్నాయి. సమావేశాలు నిర్వహించుకోవడం కొరకు ఆసక్తి పెరుగుతుంది. మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నారు. ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన ప్రజల్లో పెరుగుతుంది. పరిశుభ్రత, పోషకాహారం, ఋతుక్రమ శుభ్రత గురించి తెలుసుకోవడం జరిగింది. చిన్న వయసులో వివాహాలపై అవగాహన, బాల్య వివాహాల వల్లే కలిగే నష్టాలు తెలుసుకొని వాటిని నిరోధించే స్థాయికి ఎదిగారు. తల్లిదండ్రులతో, పెద్దలతో వాటి గురించి అవి మాకు వద్దు, మేము చదువుకుంటామని చెప్పి వాళ్ళని ప్రశ్నించే స్థాయికి కూడా ఎదిగారు. ధన్యవాదాలు. కూడా పెరగడం గమనిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ శ్రీనిధి గారు కొనసాగిస్తారు. వాష్ నీరు, పరిశుద్ధం మరియు పరిశుభ్రత మరియు ఆరోగ్యం. ధన్యవాదములు అధ్యక్ష. వాటర్ బాటిల్స్ బరువు, బుక్స్ బరువు వారి బరువు కంటే ఎక్కువగా వస్తున్నారు. ఈ నీటి సమస్యకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గౌరవ మంత్రి గారు మీ ద్వారా చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. చేయడం జరిగింది. అలాగే మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచి నీరు అందించడం జరుగుతుంది అని సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఉచితంగా ఎల్లప్పుడూ నాప్కిన్స్ అందించాలి. దీనిపై మీ స్పందన ఏంటి? ఎందుకు అందుబాటులో లేవు? ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అయ్యి చేసేలాగా కూడా వాళ్ళకి సదుపాయం అనేది కల్పిస్తున్నాము. అలానే వాళ్ళు చదువుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మేము వాలంటీర్స్ని ఇంటింటికి పంపించి చేపిస్తున్నాం అధ్యక్ష. బస్సు సౌకర్యం లేకపోయినా వారికి ప్రతి ఒక్కరికి సైకిళ్ళు, అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు ఆన్ టైం స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళేలాగా ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు ఏమిటి అధ్యక్ష? వసతులు కల్పించడం వలన బాలికలకు చదువు ఏ రకంగా మెరుగుపడుతుంది? తాగునీరు, వాటితో పాటు ఉచిత పుస్తకాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే లైబ్రరీస్ అనేవి కొత్తవి నిర్మిస్తున్నాము. పాత శిథిలావస్థలో ఉన్నవన్నీ రెనోవేట్ చేస్తున్నాము. అలాగే విద్యార్థులకి హాస్టల్ వసతి అనేది కల్పిస్తున్నాము. వాటిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటరీ ప్యాడ్స్ అవి ఇవి, దానికి తోడు వాళ్ళకి CCTV అనేది నిర్వహిస్తున్నాము. అధ్యక్ష, బాలికల సాధికారత పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? విద్యాశాఖ సార్ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక అసెంబ్లీ, ఒక విధానసభ లాగా నిర్వహించినందుకు స్పీకర్ గారికి ఇక్కడ ఉన్న చాలా సున్నితమైన ఎమ్మెల్యేలకి నిజంగా ఇలా జరగదు. ఓకే, సో మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ఇష్యూస్లో మాతో పాటు అడిషనల్ సిపి సార్ ఉన్నారు, DRDO సార్ ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు అంటే టీనేజ్ వారికి రక్షణ హక్కు మరియు విద్యా హక్కు, ఆరోగ్య హక్కు కల్పించమైనది అధ్యక్ష.
మంచి జవాబు ఇచ్చారు. ఆత్మస్థైర్యము, అలాగే సెల్ఫ్ డిఫెన్స్, అమ్మాయిలకు ఒక ఫెమినిజం, వాళ్ళ పట్ల ఉన్న హక్కులను తెలుసుకోవడం అధ్యక్ష. సాధికారత వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ సాధికారతను తెలియజేసే భాగంలోని సంఘాలలో వారికి చర్యలు చేపడుతున్నాం అధ్యక్ష. ప్రతి మంగళవారం, శుక్రవారం దానిపైన మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. టోల్ ఫ్రీ నంబర్ 122 ఏర్పాటు చేయడం అయినది అధ్యక్ష. ఫస్ట్ మీకు ఉన్న రాకపోకలు, బస్సు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, దాని గురించి ఉన్న సమస్యలు, తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చీకటిలో కానీ అక్కడ ఉన్న భద్రతలో ఉన్న సమస్యలు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు చెప్పిన విషయం ఏంటంటే టాయిలెట్స్. నిజంగా నేను ఫస్ట్ టాయిలెట్స్ విషయానికి వస్తాను. టాయిలెట్స్ धनुष्मिता आलिशा, हर्षिता, हरिम। సిబ్బంది అందరికీ విఆర్ఓ సిబ్బంది అందరికీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బాగా చేశారు. చెప్పండి అమ్మా. సో అలాగే మినిస్టర్స్ గా యాక్ట్ చేసిన వారు కూడా ఉన్నాయి. మినిస్టర్ ఆర్డి మినిస్టర్ వసంత్ గారు, ఆర్డి మినిస్టర్